ప్రతి ఒక్కరూ పేదవారినే ఎందుకు బెదిరిస్తారో, పేదవారి దగ్గర నుంచే ఎందుకు లాక్కుంటారో అది పేదవారు గ్రహింపుకోలేకపోతున్నారు. ఉండవాళ్ళ జోలికి, అధికారం ఉన్న వాళ్ళ జోలికి, గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళ జోలికి ఎవ్వరూ పోరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది, డబ్బు ఉంది. అధికారం ఉన్నవాళ్ళైనా, డబ్బు ఉన్నవాళ్ళైనా పేదవారి మీదనే పడేది, పేదవారినే బెదిరించేది, అదిరిచ్చేది. ఈ పేదవాళ్ళకి గ్రహింపు లేదు. ఏమనంటే అందరూ ఐక్యంగా ఉంటే డబ్బు ఉన్నవారైనా, రాజకీయ నాయకులైనా ఎవ్వరూ ఏం చేయలేరు. చట్టాలైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఏ డబ్బు ఉన్నవారైనా ఐక్యతతో కూడి ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు అన్న గ్రహింపు పేదవారికి లేదు. అందరూ ఓటేస్తేనే ఒక నాయకుడు గెలుస్తాడు, అందరూ ఐక్యంగా ఉంటేనే ఒకళ్ళు భయపడతారు అనే గ్రహింపు జనాలకి లేదు. వామ్మో వాళ్ళ జోలికి పోతే మమ్మల్ని ఏమంటారో, వాళ్ళ జోలికి పోతే మమ్మల్ని ఏమంటారో, వాళ్ళతో మాకెందుకమ్మా, వీళ్ళతో మాకెందుకమ్మన్న స్వార్థం